అమ్మకి మీరంటే ప్రాణం నాన్న. మీకోసం అమ్మ ఏదైనా చేస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. ఏంటి పిల్లలు మా వదిన్ని కాకపడుతున్నారు? ఏం లేదా ఆంటీ. ఏ ఆంటీ కాదు అత్త అనాలి. రాధగారు మనం త్వరగా గౌరీ పూజకి రెడీ అవ్వాలి. నిన్ను మేమే రెడీ చేస్తాం. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. నేను అన్నయ్య నాన్న దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాం, సరేనా? రాధగారు పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు కదూ. వాళ్ళే కాదు, నేను అమ్మ అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. మా అన్నయ్యతో పెళ్లికి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మా అన్నయ్య ఆనందానికి అవధులు లేవు. మీరు రెడీ అవ్వండి, నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళొస్తాను. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు, కానీ నా మనసులో అలజడి ఎవరితో చెప్పుకోవాలి? అక్కడ ఆర్య సార్ కూడా సంతోషంగా లేరు. అనుకి అన్యాయం జరుగుతుందేమోనన్న భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎవ్వరూ ఏమీ చేయలేని పరిస్థితి. ఈ సమస్యని ఆ దేవుడే పరిష్కరించాలి. అవును సండే, మినిస్టర్ గారు ఇందాకే కలిశారు. ప్రాబ్లం ఏం లేదు. ఆయన అర్థం చేసుకొని కామ్గానే ఉన్నారు. పర్సనల్గా మీట్ అవుతానని చెప్పారు. ఓకే ఆర్య, నేను హాస్పిటల్ టీంని కాంటాక్ట్ చేశాను. డిఎన్ఏ రిపోర్ట్ చెక్ చేస్తున్నారు. ఫైనల్ అవగానే కాల్ చేస్తామన్నారు. గుడ్. కెనడీ స్కెచ్ ఎంతవరకు వచ్చింది? నీరజ్ ఫాలోఅప్ చేస్తున్నాడు ఆర్య. ఒకసారి కెనడీకి ఫోన్ ఇవ్వు. యా. కెనడీ, ఆర్య సార్ వాంట్స్ టు టాక్ టు యూ. Hello sir, tell me sir. Kennedy, I know we are troubling you, but we don't have other choice. I can understand sir. In my entire career, I never faced this kind of situation. But still I am trying. However, I will make it possible. Thank you so much, Kennedy. It's okay sir. Kennedy, please give me the phone. దాదా, మీరేం టెన్షన్ అవ్వకండి. ఇన్ టైం స్కెచ్ కంప్లీట్ అయ్యేలా నేను చేస్తాను. We have very less time, Neeraj. Make it fast. ఓకే దాదా. కెనడీ, డూ ఇట్ ఫాస్ట్. నాకేం అర్థం కావట్లేదు. నేనేదో మిమ్మల్ని అనుమానించి అడగటం లేదు సార్. మీరేం చేసినా అందులో బలమైన కారణం నలుగురికి మంచి చేయాలనే తపనుంటుందని నాకు తెలుసు. అందుకే అడుగుతున్నాను, ఏం జరిగిందో చెప్పండి. 6 months బ్యాక్ దుబాయ్లో ఇబ్బంది పడుతున్న మన తెలుగు వాళ్ళని గవర్నమెంట్ సహాయంతో మనం విడిపించి తీసుకొచ్చాం. మీకు గుర్తుందా? అవును గుర్తుంది. వాళ్ళకి మీరు జాబులు కూడా ప్రొవైడ్ చేస్తా అన్నారు కదా. అవును మినిస్టర్ గారు, ఆ ప్రాసెస్లోనే
నేను చాలా విన్నాను, చాలా చూశాను ఆర్యవర్ధన్ గారు. ఏంటి తను సూర్యన్నే కాదా? ఆర్యవర్ధన కోట్లకు పడగలెత్తిన ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆర్యవర్ధన్ గారు ఒక సామాన్యుళ్ళ బతకడం, అది కూడా తనది కాని బాధ్యతలు తీర్చడం కోసం. అసలు నాకేం చెప్పాలో అర్థం కావట్లేదు సార్. అది సరే, మీ భార్య పిల్లలు ఏమయ్యారు ఆర్యవర్ధన్ గారు? మళ్ళీ ఈ పెళ్ళేంటి? ఫ్యామిలీలో వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్తో తను పిల్లలతో దూరంగా వెళ్ళిపోయింది. తన కోసం నేను ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాను. ఈ పెళ్ళంటారా? సూర్యగా అమ్మ మాట కట్టుబడి ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో తలూపాను. నేను ఈ పెళ్లి చేసుకోలేను అని చెప్పాలంటే అక్కడ దివ్య పెళ్లిని కూడా ఆపేయాల్సి వస్తుంది. అలా అని నా మనసు చంపుకొని తనకి తాళి కట్టలేను. ఇది నాకు చాలా పెద్ద ప్రాబ్లం లాంటిదే. బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్ టు సార్ట్ అవుట్ ఇట్ సార్. మీ పరిస్థితి పూర్తిగా నాకు అర్థమైంది ఆర్యవర్ధన్ గారు. మీ సమస్యకు పరిష్కారం చెప్పలేను, కానీ మీకు ఏ సాయం కావాలన్నా ఎనీ టైం నేను సిద్ధంగా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆర్యవర్ధన్ గారు, నేను ఎక్కువ టైం ఇక్కడ ఉండటం కూడా మంచిది కాదు. వెళ్ళొస్తాను. మళ్ళీ మీకు నేను టచ్లోకి వస్తాను. ఉషా, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదన్నయ్య, పెళ్ళి కదా, హడావుడి అంతే. నువ్వు రెడీ అవ్వు, నేను ఇప్పుడే వస్తాను. ఆర్యవర్ధన్ అయితే మరి సూర్య అన్నయ్య ఏమైపోయాడు? తనెందుకు మా అన్నయ్యలా మా ఇంటికొచ్చాడు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ?
ఏమైంది ఇక్కడే ఆగిపోయావు? పదా. మీకే మీరు ధైర్యంగా ఎంటర్ అవుతున్నారు. మా బ్రోయిన్లోని తలుచుకుంటేనే నాకు దడొస్తుంది. పైగా ఈ పెళ్లి గోలొకటి. ఆయన కోపం విసుగు ఏ లెవెల్లో ఉంటుందో. మనం ఎదురు పడితే ఏం చేస్తాడో అని టెన్షన్గా ఉంది. నేనున్నాను కదా, భయం దేనికి? మీరున్నారని ఈ మాత్రం ధైర్యం చేస్తున్నాను. లేదంటే మనకి మాత్రం అంత సీన్ లేదు. షష్! ఈ పెళ్లి జరిగితే అను ఆర్య కలిసిపోతారు. అది నీకోకేనా? నో 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 నో, అది మాత్రం అస్సలు జరగకూడదు. మరైతే పద. ఎవరు అడ్డొచ్చినా సరే ఈ పెళ్లి ఆపడమే మన టార్గెట్. అంతే అంతే, పద. ఎందుకొచ్చారు? పెళ్లికి పిలుపొచ్చింది, వచ్చాం. ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని? పెళ్లికి పిలిస్తేనే వెళ్ళాలి, చావుకి పిలవకుండానే వెళ్ళాలి అంటారు. శత్రువు పెళ్ళంటే చావుతో సమానమని పిలవకుండానే వచ్చాను ఆర్యవర్ధన్. బ్రోయిన్లాని ఏదో నిలదీయాలన్నావుగా, అడుగు. అలాంటిది ఇప్పుడు ఈ పెళ్లి ఎలా చేసుకుంటున్నారు అని మీ సిస్టర్ ఇన్లా డౌట్ అంట, అంతే. అంతే కదా మాన్సీ? ఇది నా పర్సనల్ లైఫ్. ఇందులో మీ ఇంటర్ఫియరెన్స్ అనవసరం. గెట్ అవుట్. గెట్ అవుట్ అంటే ఎలా ఆర్యగారు? మీకోసం మంచి గిఫ్ట్ కూడా ప్లాన్ చేశాం. అదేంటో తెలుసా? సూర్య డెడ్ బాడీ. సూర్య డెడ్ బాడీ. డెడ్ బాడీ. డెడ్ బాడీ. కంగారు పడకండి, ఇక్కడికేం తీసుకురాలేదు. కాని మా అన్నయ్య, మీ చిరకాల శత్రువు జలంధర్, మీరు సూర్య డెడ్ బాడీని ప్రిజర్వ్ చేసిన ప్లేస్కే వెళ్ళాడు. ఇక్కడ మీరు మమ్మల్ని అడ్డుకుంటే అంబులెన్స్ విత్ డెడ్ బాడీతో మా అన్నయ్య వచ్చేస్తాడు. ఆలోచించుకోండి. బ్రోయిన్లా ఏంటి ఇలా ఆలోచిస్తున్నారు? అయినా ఇలాంటి వాటికి బ్రోయిన్లా భయపడతారా?
మీ ఇష్టం. మీ దారికి అడ్డు రాను. సూర్య విషయం మాత్రం బయట పెట్టకండి ప్లీజ్. అని బ్రతిమిలాడ్డానికి నేను ప్రాణభయంతో పారిపోయే మీ అన్న జలంధర్ అనుకున్నావా? ఆర్యవర్ధన్ 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 ఆర్యవర్ధన్. నాకు దేనికైనా ఎదురెళ్లడమే తెలుసు. అది యుద్ధమైనా నిజమైనా. ఏదో ప్లాన్ చేసుకుని వచ్చుంటారు కదా, మీ పనిలో మీరుండండి. ఎవరి పనికి ఎలా ఎండింగ్ ఇవ్వాలో నేను చూసుకుంటాను. ఎందుకైనా మంచిది మీ అన్నయ్యని అంబులెన్స్తో రమ్మని చెప్పు. ఎందుకంటే తిరిగి వెళ్ళేటప్పుడు అది మీకే ఉపయోగపడుతుంది. చెప్పానా మా బ్రోయిలతో గేమ్ ఆడడం అంటే అంత ఈజీ కాదని? అప్పుడే ఏమయ్యింది మాన్సి? ఛాలెంజ్ చేశాడు కదా, మనమేంటో పెళ్లిలో చూపిద్దాం. పద. డూ ఇట్ ఫాస్ట్. ఓకే, డూ ఇట్ ఫాస్ట్ కెనడీ. ఓకే సార్. చెప్పు, ఏం జరుగుతుంది అక్కడ? మేడం, కెనడీ పట్టు వదలని విక్రమార్కుల్లా స్కెచ్ వేయడానికి ట్రై చేస్తున్నాడు మేడం. అవునా? అవును మేడం, నాకు తెలిసి ఇంకో 3-4 గంటల్లో ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేస్తాడు మేడం. అది చెప్పడానికి ఇచ్చేసావా ఫూల్? చెడగొట్టడానికి ఏం చేస్తావు ముందది చెయ్యి. కుదరదు మేడం, నీరజ్ సార్, జెండే సార్ అక్కడే ఉన్నారు మేడం. స్కెచ్ పూర్తయ్యే వరకు అక్కడి నుంచి కదిలేలా లేరు మేడం. సరే, నువ్వు మాత్రం ఏ ఛాన్స్ దొరికినా స్కెచ్ నాశనం చేయడానికి ట్రై చేయి. అది టోటల్గా స్పాయిల్ అయ్యాకే నాకు కాల్ చేయి, ఓకేనా? సరే మేడం. షిట్. ఏం జరిగింది? స్కెచ్ రెడీ అయిందా? ఇంకో 3-4 గంటలు ఫినిష్ అయిపోతుందంట. లాభం లేదు, ఈ పెళ్లి ఆగేలా మనం ఏదో ఒక ప్లాన్ వేయాలి. మన పోస్ట్ మ్యాన్కి ఫోన్ చేద్దాం. పోస్ట్ మ్యానా? ఉన్నాడు కదా, హరీష్. చెప్పండి మేడం. చూడు పెళ్లి కొడుకా, ఇప్పుడు నేను ఏది చెప్తే నువ్వు అదే చెయ్యాలి. అలాగే మేడం, చెప్పండి, చేస్తాను. నీ కాబోయే భార్య దివ్యని మాటలతో రెచ్చగొట్టి ఈరోజు ఈ మండపంలో జరిగితే మన పెళ్లి మాత్రమే జరగాలి, మీ అన్నయ్యది కాదు అని చెప్పుడు మాటలు చెవికెక్కించు. మేడం, దీనివల్ల గొడవ జరుగుతుందేమో. ఈడియట్, గొడవ జరగాలనే కదా చెప్తున్నా.
నీ పెళ్ళికొచ్చిన తిప్పలేం లేవులే కాని దాని చేత గొడవ చేయించి వాళ్ళన్నయ్య పెళ్ళి ఆగిపోయేలా చెయ్యి, ఓకేనా? అలాగే మేడం.